వెల్కమ్ టు 100 టీవీ. నేను వంశీ. ప్రజెంట్ మనం వచ్చేసి హైటెక్ సిటీలో ఉన్నాం అనమాట. ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ జరగబోతుంది. ఏంటంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం నాడు ఒక ఎత్తు అయితే అది మానేసి ఒక ఫుడ్ స్టాల్ పెట్టుకొని నడుపుతున్నాను అనమాట. ఒక అక్క అయితే అక్కతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు వచ్చానంటే ఇంకొంటే ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే మనం చదివేది జాబ్ కోసం, జాబ్ చేసి అంటే చదవటం ఒక ఎత్తు, జాబ్ రావడం ఒక ఎత్తు. ఎన్ని చేసి కూడా తను మానేసి మరి ఎందుకు ఈ ఫుడ్ స్టాల్ పెట్టడం గల కారణాలు ఏంటి, మరి అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా, లేకపోతే తనకంటూ ఒక ప్రయారిటీ కోసం పెట్టుకున్నారా, మరి అక్కడని సంపాదిస్తున్నారు ఎక్కడని సంపాదిస్తున్నారు, మరి ఉద్యోగం చేసేది ఆ ఫీల్డ్ బాగుందా లేకపోతే ఫుడ్ స్టాల్ అనేది బాగుందా మనం అడిగే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూసినట్టయితే ఒకసారి చూడొచ్చు, తను బిజీగా ఉన్నట్టు కనబడుతున్న ఒక విషయం అయితే వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. హాయ్ అక్క. హలో శిరీష అక్క, ఎలా ఉన్నావు అక్క? నేనా చాలా బాగున్నా, థ్యాంక్ యూ. నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నా అక్క. ఎప్పుడు స్టార్ట్ చేసాక ఈ ఫుడ్ బిజీ? 1 month అవుతుంది. 1 month అవుతుంది. అక్క నేను విన్నాను సాఫ్ట్వేర్ జాబ్ చేసి మానేశారు అన్నారు కదా, ఎన్ని ఇయర్స్ చేశారు సాఫ్ట్వేర్ జాబ్? 5 years చేశాను. 5 years చేశారు. ఎందుకు అక్క మానేయడం గల కారణాలు ఏంటి? అలా ఏం లేదు, మామూలుగానే బోర్ కొట్టింది మానేస్తాను. ఓకే. బీటెక్ చేశారు అక్క? బీటెక్. ఎక్కడ మీ ప్రాపర్? మాది ఆంధ్ర, రాజమండ్రి దగ్గర. మీకు కోరమామిడి అని ఎవరన్నా విలేజ్ తెలుసు? లేదు, రాజమండ్రి వరకు తెలుసు మనకి. ఈవి సత్యనారాయణ అంటే తెలుసు? అవునవును. ఓకే. వాళ్ళ ఊరు. చెప్పండి. తింటారా? మస్తు బిజీగా ఉన్నారా అక్క? కొంచెం ఇది బిజినెస్ టైం అనమాట మీరు వచ్చి. ఓకే అక్క, ఏం పర్లేదు, క్యారీ ఆన్. ఏ కంపెనీలో చేశారు అక్క? నేను గచ్చిబౌలిలో చేశాను. ఓకే. కంపెనీలో వైట్ రైస్ బగారాను. సో తర్వాత ఇంకా బోర్ కొట్టి మానేసిన తర్వాత నార్మల్ గా ఒక ఫ్రెండ్ ఐడియా తోటి స్టార్ట్ చేద్దామన్నారు. ఫస్ట్ టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేసాము గాయత్రి నగర్ లో. సో ఆ టిఫిన్ సెంటర్ కొంచెం బూమప్ అయింది. తర్వాత ఇంకా సో మాస్టర్ ఉన్నారు కదా ఎలాగా అని చెప్పి మీల్స్ కూడా స్టార్ట్ చేద్దామని మీల్స్ సైడ్ వచ్చాం అనమాట. అంటే నేను ఒకదాన్ని కాదు, నా ఫ్రెండ్, నా పార్ట్నర్ జాకిర్ అని, తను నేను కలిసి స్టార్ట్ చేసాము. తన కెమెరా షేర్ రావట్లేదు. అంటే ఎంత వచ్చింది అక్కడ సాఫ్ట్వేర్ దాంట్లో? నాదా ప్యాకేజెస్ ఎందుకు ఇప్పుడు కమెంట్స్ లో వేసుకుంటున్నారు ఇప్పటికి. సాఫ్ట్వేర్ జాబ్ అంటే కొంచెం శాలరీ బేస్డ్ ఎక్కువ ఉంటది, చాలా కష్టపడితేనే జాబ్ కూడా వస్తుంది అనమాట. సో అంత స్ట్రగుల్ అవుతూ జాబ్ చేసుకుంటూ వచ్చారు జాబ్ కోసం. సో ఎందుకు మానేశారు అంటే ప్రాబ్లం వల్ల? సాఫ్ట్వేర్ లో ప్రాబ్లం అని ఏం కాదు కానీ 5 years ఎలాగా చేశాను. సో కొంచెం సేవింగ్ అమౌంట్ ఉంది. సో ఫ్రెండ్ తో పాటు కలిపి స్టార్ట్ చేద్దామన్న థాట్ వచ్చింది, అందుకు స్టార్ట్ చేశాను. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఆఫీస్ అందరూ ఏంటంటే హైఫై అనుకుంటారు, వెచ్చాను. అందరికీ తెలిసింది ఏంటంటే మ్యాక్స్, నా పర్సెప్షన్ చెప్తున్నాను ఏంటంటే జాబ్ అంటే డ్రెస్అప్ అయిపోయి ఏసీ రూమ్స్ అది అంటారు కానీ అక్కడ ఉంటే మెంటల్ ప్రెషర్ చేసే వాళ్ళకే తెలుస్తుంది లోపల, ఎవరి పరిస్థితి వాళ్ళకి తెలుసు అంతే. సో నాకేమనిపించింది చేసా కదా ఇంకా చాలా అనిపించింది. అండ్ ప్యాషన్ అనమాట. ఎప్పటి నుంచో బిజినెస్ స్టార్ట్ చేద్దామని థాట్స్ అని ఉన్నా, బట్ ఏం స్టార్ట్ చేయాలా అని తెలియలేదు. ఎలా ఉంది మరి ఫుడ్ బిజినెస్ పెట్టిన తర్వాత ఏమైనా ఇబ్బంది అనిపించిందా? ఇబ్బంది ఏం కాదు కానీ టిఫిన్స్ ప్లస్ మీల్స్ అనేది కొంచెం రౌండ్ ది క్లాక్ వర్క్ అనమాట. మార్నింగ్ 5 to నైట్ 8-8:30 అయిపోతుంది మాకు. మళ్ళీ మార్నింగ్ లేవాలి, ఇది రొటేషన్. ఫుడ్ బిజినెస్ అంటే ఎర్లీ మార్నింగ్ లెగాలి, అంత చూసుకోవాలి, రెగ్యులర్ చేయాలి. మీల్స్ అయితే మనకి 7:30-8 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు కానీ మాకు టిఫిన్ సెంటర్ కదా, సో టిఫిన్స్ అంటే 8 నుంచి స్టార్ట్ అవుతుంది, 5 నుంచి స్టార్ట్ అవుతుంది ఎర్లీ మార్నింగ్. సో ఎందుకంటే వడ అవన్నీ పప్పు మార్నింగ్ రుబ్బాలి కదా, సో వాటితో పాటు 5 లెవెల్స్ వస్తుంది. మరి పేరెంట్స్ సపోర్ట్ ఉంది అక్క? మరి అదొక్కటే అడగద్దు. పేరెంట్స్ సపోర్ట్ ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ తెలిసిందే సుమన్ టీవీ వాళ్ళ ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత నేను హోమ్ టౌన్ కి వెళ్ళా. అన్ఫార్చునేట్లీ ఆ రోజు రిలీజ్ చేశారు వాళ్ళ వీడియో. నేను ఇంటికి రావడంతోనే ఫస్ట్ క్వశ్చన్ ఇదే అడిగింది మా మమ్మీ. ఏమన్నారు అక్క మమ్మీ? ఏమన్నా అంటే నేను కూడా వీడియోలో విన్నాను, మా మమ్మీ చూస్తే ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలియదు మమ్మీ వాళ్ళకి అన్నారు కదా, మరి మమ్మీ వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది అక్క? ఫ్రాంక్లీ స్పీకింగ్ వర్స్ట్. ఇంకా తెలిసిందే కదా విలేజ్ లో మమ్మీలు అంటే, చదివించింది ఎందుకా నిన్ను, రోడ్డు మీద భోజనాలు పెట్టుకుంటాను, ఆ టైప్ ఆఫ్ స్లాంగ్ డిఫరెంట్ ఉంటుంది యాక్చువల్లీ. అక్క ఇప్పుడు మీరు ఏసీ జాబ్ అంటే ఏసీలో కూర్చొని చైర్ మీద కూర్చొని జాబ్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, ఎట్ ఏ టైం మెంటల్ ఉంటుంది, స్ట్రెస్ కూడా ఉంటుంది, బట్ రోడ్ సైడ్ ఫుడ్ పెట్టుకున్నప్పుడు ఏమైనా గిల్టీగా అనిపించింది అక్క?
ఫస్ట్ డే అంటే కొంచెం అంటే లోపల ఉంటుంది అనమాట, అమ్మ కొలిగి సార్ నా చూస్తే ఏమనుకుంటా అనే ఫీలింగ్ ఉంది. కానీ 2 days సార్ అనిపిస్తుంది నేనేం తప్పు చేయట్లేదు కానీ డూయింగ్ మై బిజినెస్ కదా అని నాకేం అనిపించలేదు. ఫస్ట్ డే అయితే కొంచెం రోడ్ మీద పట్టగానే భయపడ్డా, వచ్చేది ఎలా ఉంటాయి అని డిఫెన్సివ్ వర్డ్స్ వస్తూ ఉంటాయి కదా, మన అనేవాళ్ళు అంటూనే ఉంటారు. సో భయపడ్డా, ఈ సైడ్ మా ఆఫీస్ కలీగ్స్ చూస్తే ఏమడుగుతారా అని టెన్షన్ కూడా ఫీల్ అయ్యా. తర్వాత ఇంకా లైఫ్ మన దగ్గర ఏమేమి కర్రీస్ ఉంటాయి ప్రెసెంట్? వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ మీల్స్ ఉంటాయి. సో వెజ్ లో ఏంటంటే కామన్ గా డైలీ వచ్చేది ఏంటంటే పప్పు సాంబార్ కామన్. సో కర్రీ ఒకటి, ఫ్రై ఒకటి, చట్నీ ఒకటి డైలీ చేంజ్ అవుతూ ఉంటాయి. నాన్ వెజ్ వెజ్ ఎంత? వెజ్ వచ్చి 80 రూపీస్. అది బగారా అయినా సరే, వైట్ రైస్ అయినా 80. నాన్ వెజ్ వచ్చి 110 రూపీస్. మనకి బోటీ ఉంటుంది, చికెన్ ఉంటుంది, లివర్ ఉంటుంది, ఫిష్ ఉంటుంది. చాలా వెరైటీ చేస్తున్నారు అక్క. అంటే నేను తినొచ్చు కదా, చేయించిన తర్వాత నేను తినొచ్చు కదా, అందుకని చెప్పి. ఓకే, ఎలా నడుస్తుంది బిజినెస్? ఫస్ట్ పెట్టినప్పుడు 1 month అవుతుంది కదా, 1 month కి ఇప్పటికే ఉన్న చేంజ్ అయింది? మేము స్టార్ట్ చేసిన రోజు 5 kgs తో వచ్చాను, ఒక సింగిల్ డబ్బాతోనే వచ్చాను. సో టచ్డ్ బై గాడ్ గ్రేస్ ఇప్పుడు 3 దాంట్లో వస్తున్నాం అనమాట. పర్లేదు, బాగానే వస్తుంది అది. ఓకే, వచ్చిన కస్టమర్స్ ఏం చెప్తున్నారు అక్క ఫుడ్ టేస్ట్ అంటే? ఎందుకంటే నియర్ బై చాలా ఉన్నాయి మన దగ్గర, స్ట్రీట్ ఫుడ్స్ చాలా ఉన్నాయి. ఏం చెప్తుంటారు అక్క? మ్యాక్స్ అందరికి నచ్చుది. కొంతమంది చెప్తారు ఏంటంటే ఇలా చేయించండి, అలా రసం కూడా పెట్టించండి అని కొంతమంది మాకు చెప్తారు, సజెషన్స్ కూడా ఇస్తుంటారు. సో నేను ఎక్కువ రివ్యూ ఎవరి నుంచి వస్తుందని చూసుకుంటూ ఉంటాను. పాప ఏమంటారా? అంటే మరి ఈ ప్లేస్ ఎందుకు ఎంచుకున్నారు అక్క? హైదరాబాద్ లో చాలా ప్లేసెస్ ఉన్నాయి, సో హైటెక్ సిటీ ఎందుకు గల కారణాలు? అటు సైడ్ యాక్చువల్లీ ఆ స్ట్రీట్ వైపు వెళ్ళాం కానీ క్రౌడ్ ఎక్కువ ఉంది. అండ్ కుమారాంటి సైడ్ పెడదామని ఆ థాట్ ఉండే కానీ క్రౌడ్ పుల్లింగ్ ఎక్కువ ఉంది. ఎట్ ది సేమ్ టైం పెట్టనివ్వరు అన్నమాట, ఎక్కువ మంది గొడవకు వస్తుంటారు. ఇక్కడ కూడా మాకు ఫస్ట్ 1 week చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసాం. మాది ఇది పీకేయడం, లాగేయడం. జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేయలేదు మమ్మల్ని. సో వాళ్ళు చెప్పడం వాళ్ళు ఏంటంటే జస్ట్ మాకు క్లీన్ గా ఉంచండి, సో ఏమి ఏరియాని చంద్ర చేయొద్దు అని చెప్పారు తప్ప ఈ చుట్టుపక్కల ఫుడ్ స్టాల్స్ వాళ్ళే కొంచెం ఇబ్బంది పెట్టారు. సో అలవాటు అయ్యాక కొంచెం బాగానే వదిలేసాను అన్నమాట. అంటే ఫస్ట్ లో తీసేసారు కదా అక్క, అంటే ఇబ్బంది పెట్టారు కదా, మీకు అనిపించింది ఎందుకు మన జాబ్ మనకు ఉంది కదా వెళ్ళిపోవచ్చు, ఇదంతా ఎందుకు? నాకు ఇప్పటివరకు అయితే ఏమేమంటే పచ్చడా నాకేంటంటే ఇప్పటివరకు కూడా టిల్ డేట్ రిగ్రెట్ అయితే లేదు జాబ్ మానేసానని చెప్పి. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి చూసేసాం కదా జాబ్ ని. సో ఇది బిజినెస్ లో రన్నింగ్ వెళ్తుంది కొంచెం, సో పర్లేదు వెళ్తుంది. ఇంకా ఇది ఏంటంటే నాకు డైలీ మనీ కనిపిస్తుంటది, మంత్లీ శాలరీ వచ్చి. అట్ ది సేమ్ టైం నాకు ఇప్పుడు ఏమన్నా ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా, పండగలు ఉన్నా, నాకు నచ్చితే ఓపెన్ చేసుకుంటాను, లేదంటే క్లోజ్ చేసుకుంటాను. ఇట్స్ ఆల్ ఇన్ మై హ్యాండ్స్ కదా. సో నేనే బాస్, నేను ఏదంటే అదే జరుగుతుంది ఇక్కడ. అక్కడ అనుకో ఎండ్ ఆఫ్ ది డే స్టేటస్లు పెట్టాలి, టీమ్ లీడ్స్ పర్మిషన్లు అడగాలి, ఇవన్నీ బిగ్ హెడేక్ అన్నమాట. అందుకని చెప్పేసి వద్దనుకున్నా. డైలీ ఎన్ని ప్లేట్స్ వెళ్తాయి అక్క? ప్లేట్స్ వైజ్ ఉండవు, ఎందుకంటే మాకు పార్సిల్స్ వెళ్తాయి. కొంతమంది లంచ్ తెచ్చుకుంటారు అనమాట, కర్రీ ఒకటే తింటారు. సో వాళ్ళు మామూలుగా ప్లేట్ తీసుకుంటారు. సో ప్లేట్స్ కౌంట్ అస్సలు వేసుకుని, నేను ప్లేట్ కౌంట్ చేసుకుంటే తేడా వస్తుంది అమౌంట్. ఓకే, ఇక్కడ చూసినట్టయితే సాఫ్ట్వేర్ ఆఫీస్ కొంచెం తక్కువ ఉన్నాయి అక్కడ నియర్ బై, కొంచెం అన్ని అటు సైడ్ ఉంటాయి కదా, ఒక 200 హాఫ్ ఈ ఏరియా మొత్తం మీరు ఇటు సైడ్ చూస్తే ఆల్మోస్ట్ క్యాబ్ డ్రైవర్స్, ఆటో వాళ్ళు ఎక్కువ వస్తుంటారు. వెరీ ఫ్యూ అనమాట ఎంప్లాయీస్ ని ఫింగర్ టిప్స్ మీద కౌంట్ చేసుకోవచ్చు ఆఫీస్ ఎంప్లాయీస్ ని. చాలా తక్కువ. భయ్యా వస్తాను ఇక్కడికి, వస్తాను 2 నిమిషాలు వచ్చేస్తాను ఇక్కడ. ఓకే అక్క, ఇప్పుడైతే ఎంత సంపాదిస్తున్నారు మరి? ఇన్కమ్ అయితే రివీల్ చేయను కానీ టచ్ బాగుంది. యాక్చువల్లీ బాగుంది కాబట్టి కొంచెం మేము ఇంకా కొన్ని తెచ్చుకుంటున్నాం అనమాట, కస్టమర్స్ పెంచుతున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం థ్యాంక్ యూ మీడియా వాళ్ళకి, ఎందుకంటే మీ వల్ల కొంచెం చూసి వాళ్ళు మిమ్మల్ని చూసి మేము టీవీలో వస్తున్నాయి. మేము కూడా ఎలా అంటే అక్క కొంచెం అంటే ఇంట్రెస్టింగ్ జాబ్, సాఫ్ట్వేర్ జాబ్ రావడం అనేది ఇప్పట్లో చాలా మంది కష్టపడుతున్నారు. ఇప్పుడు కష్టం ఇప్పుడు ఉంది, ఇప్పుడు లే ఆఫ్స్ ఒకటి, ఏఐ ఒకటి రావడం వల్ల చాలా ఆగిపోయాయి. కానీ ఒకప్పుడు ఏంటంటే ఇట్స్ ఓకే ఫైన్, సో మనం ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి వెళ్తే సాఫ్ట్వేర్ జాబ్ వెళ్ళొచ్చు. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ 2-3 years నుంచి కొంచెం టఫ్ అయింది యాక్చువల్లీ. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఎక్కువ అవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎక్కువైపోయారు, జాబ్స్ తక్కువైపోయినాయి. అంటే బీటెక్ ఈజీ అయిపోయింది కదా అందరికి. ఓకే అక్క, సక్సెస్ అవుతున్నారు చిన్నగా. ఫ్రెండ్ సపోర్ట్ వల్ల యాక్చువల్లీ. జాకిర్ అని నా పార్ట్నర్ కమ్ బెస్ట్ ఫ్రెండ్, తిను తేజ అనమాట. సో తను ఎక్కువ హెల్ప్ చేస్తూ ఉంటాడు నాకు. సో వీళ్ళ సపోర్ట్ వల్లే కొంచెం వెళ్తుంది ఇలా. ఓకే, చికెన్ ఎన్ని కేజీలు ఉంటున్నారు అక్క? చికెన్ మ్యాక్స్
9 to 10 kgs తీసుకుంటాం డైలీ. ఓకే, ఖచ్చితంగా పెద్ద హోటల్ పెట్టాలి మేము కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. నేను పెడితే మిమ్మల్ని తప్పకుండా నేను వెయిట్ చేస్తాను. ఖచ్చితంగా వస్తాం. అప్పుడు కూడా మేము కూడా మళ్ళీ వీడియో తీసుకోవడం ఖచ్చితంగా వస్తాం. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కొంతమంది ఏం చేయలేక స్ట్రగుల్ అవుతూ ఉంటున్నారు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తీసుకుంటే మిమ్మల్ని గైడెన్స్ గా తీసుకొని వెళ్ళొచ్చున్నట్టుగా వస్తూ ఉంటాం మేడం. సరే అక్క, సరే జాబ్ లేని వాళ్ళు కొంతమంది ఖాళీగా ఉంటున్నారు. సో సాఫ్ట్వేర్ జాబ్ వెళ్ళే వాళ్ళకి మీరేం చెప్తాం అనుకోండి? ఇద్దరికి సాఫ్ట్వేర్ వెళ్ళే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే అది చేసుకోవచ్చు. లేదు అంటే సాఫ్ట్వేర్ జాబ్ రాకపోతే నేను ఏమి చేయలేకపోయాను, అచీవ్ చేయలేకపోయాను అనే బదులు చూస్ యువర్ ప్యాషన్ ఆర్ డూ సంథింగ్ ఎల్స్. సో ఇఫ్ నాట్ దిస్ యూ కెన్ చూస్ ఎనీ అదర్ థింగ్స్. సో లైఫ్ లో చాలా ఉంటాయి ఆపర్చునిటీస్. మనం ఏంటంటే నాకు ఇదే కావాలి. కొంతమంది మెంటల్ ఏంటంటే ఫ్యామిలీకి చెప్పుకోవాలి నేను సాఫ్ట్వేర్ అని చెప్పి ఆ ట్యాగ్ లైన్ కోసం చాలా మంది ఎదుగుతారే తప్ప కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండి దిగరు. ఫర్ దట్ నేనేం చెప్తున్నానంటే జస్ట్ ఫాలో యువర్ డ్రీమ్, దట్స్ ఇట్. మీకు మీ ప్యాషన్ ఏదనిపిస్తే అది చేయండి తప్ప వేరే వాళ్ళు చెప్పారు మమ్మీ తిడద్దు. ఇప్పుడు నేను చూసాను మా మమ్మీకి భయపడిన వీడియో తీసిన. ఇలా వెళ్ళిపోవడం లైఫ్ అంటే. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. ఎందుకు వచ్చామంటే చాలా మంది ఇన్స్పిరేషన్ తీసుకోవాలని వచ్చాను ఈ స్టోరీ కోసం. థ్యాంక్ యూ అక్క. నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎవరైనా చేసుకుంటే అది మోస్ట్ హ్యాపీయెస్ట్. ఎందుకంటే అక్క జాబ్ లేక చాలా మంది ఖాళీగా ఉంటూ ఇంట్లో పేరెంట్స్ చెప్పుకోలేక కూడా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. చాలా మంది చూస్తూ ఉంటాం కదా మనం కూడా. సో అందుకని వచ్చాం అనమాట. సో చూసారు కదా అక్క స్టోరీ అయితే ఎలా చెప్పేసింది, చాలా సింపుల్ గా చెప్పేసింది. ఖచ్చితంగా మీరు కూడా మీ డ్రీమ్స్ ఫాలో అవ్వండి. సజెషన్స్ కావాలంటే అక్క దగ్గరకు రండి అనమాట. ఓకేనా అక్క? ఒకసారి కూడా రండి ఖచ్చితంగా. ఓకే అక్క, ఒకసారి అడ్రస్ చెప్పాక ఒకసారి యాక్చువల్లీ గెలాక్సీ ఉంది కదా ఆరో రియాలిటీ. సో ఇక్కడ ఈ రోడ్డు మీద ఓన్లీ 4 ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. సో మా దగ్గర 2 రంగురంగుల అంబ్రెల్లా ఉంటుంది. సెంటర్ మహిం పూజ సైడ్. ఓకే, ఇటు సైడ్ ఐక్యా బ్రిడ్జి పక్కన కూడా ఉంటుంది అనమాట. చూసుకొని రావచ్చు. విజిట్ అవ్వండి ఒకసారి. అక్కనే ఖచ్చితంగా తినండి. ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ. కొంతమంది రివ్యూస్ తీసుకుందాం ఎవరే ఫుడ్ ఎలా ఉందని. ఓకే అక్క, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ హాయ్. ఏం ఫుడ్ తీసుకున్నారు ఇక్కడ శిరీష గారి దగ్గర? చికెన్ కర్రీ విత్ బగారా రైస్. ఓకే, ఎలా ఉందన్న? ఎక్సలెంట్ ఫుడ్ ఇస్ ఎవ్రీథింగ్. ఓకే, డైలీ వస్తుంటారా? ఇప్పుడు రెగ్యులర్ లేకపోతే ఎప్పుడు నార్మల్? రెగ్యులర్ డైలీ వస్తుంటాయి ఇక్కడ. ఓకే, ఎలా అనిపిస్తుంది ఫుడ్? ఫుడ్ చాలా లవబుల్, ఎక్సలెంట్. ఓకే, రెగ్యులర్గా ఏం తింటా ఉంటారు మీరు? చికెన్ ఏనా లేకపోతే మా నాన్ వెజ్ లవర్ నేను. నాన్ వెజ్ బయటకు వచ్చి తినేది అందుకు చికెన్ విత్ శిరీష అక్క రిసీవింగ్ ఎలా ఉంటుంది? ఫుడ్ కొంతమంది చికా పడతా ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. శిరీష అక్క రిసీవింగ్ ఎలా ఉంది? చాలా మంచి, చాలా కంఫర్టబుల్గా అనిపిస్తారని. ఏం అడిగినా కూడా ఏం కాదన్నారు. చాలా బెస్ట్. థ్యాంక్ యూ అన్న. ఓకే ఓకే, థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్ అండి. మీరు ఫస్ట్ నుంచి ఇక్కడ తింటున్నారని చెప్తున్నారు అక్క వాళ్ళు కూడా. కాదండి, నేను బ్యాచులర్ కాదు, ఫ్యామిలీ. మా ఇంట్లో ఫ్యామిలీ లేనప్పుడు ఇట్లా రోడ్ పక్క ఫుడ్లో ఈ చుట్టుపక్కలలో కొంచెం బాగానే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ అలవాటు పడ్డా. ఓకే, సో ఇక్కడ కంటిన్యూ 1 month నుంచి తింటున్నా. ఓకే, ఇక్కడ అంతా ఫుడ్ ఓకే. ఓకే, బట్ దాంతో కస్టమర్ లాగా అభిరుచి తగ్గట్టు, కోరిక తగ్గట్టు స్వీట్ కూడా పెడితే బాగుంటుంది. ఓకే, స్వీట్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు? స్వీట్ కోసం వెయిట్ చేస్తాను. ఓకే, మీరు ఎక్కువగా ఏం తింటుంటారు? నాన్ వెజ్జా వెజ్? ఇక్కడ వెజ్ అండి. వెజ్. ఓకే, నాన్ వెజ్ ట్రై లేదు ఇప్పుడు? నాన్ వెజ్ ఇక్కడ ట్రై చేయలేదు. ఓకే, శిరీష గారు రిసీవింగ్ ఎలా ఉంటుంది? అంటే చాలా మంది చికా పడతా ఉంటారు ఫుడ్ తీసుకున్నా కూడా. నేను మొన్న గత 4-5 రోజుల నుంచి డబ్బులు ఇవ్వలేదు, ఈరోజు ఇద్దాం అనుకుంటున్నా. ఓకే, మీకు అప్పు కూడా పెడతారా? ఓకే, డైలీ కస్టమర్. ఓకే, థ్యాంక్ యూ అండి. బట్ అందులో వీళ్ళని చూడగానే నాకు ఎందుకో అంటే రెగ్యులర్గా బిజినెస్ చేసేవాళ్ళు కాదనిపించింది. ఒకరోజు ఎందుకో నాకు సాఫ్ట్వేర్ మీరు జాబ్ చేసి మానేస్తున్నారా అని చెప్పి జస్ట్ క్యాజువల్గా అడిగా. బట్ అది నిజమే అని తెలిసి కొంచెం నాకు ఎట్లా అనిపించింది. ఓకే, ఫుడ్ అయితే ఎలా ఉంది? టేస్ట్ ఉందా లేకపోతే? ఫుడ్ బాగుంది. ఫుడ్ బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? గిరిబాబు అండి. ఇక్కడికి ఫుడ్ ఎప్పుడు వస్తుంటారా? రెగ్యులర్గా అంటే రెగ్యులర్గా వస్తుంటాం. ఓకే, ఎలా అనిపిస్తుంది అండి ఫుడ్ ఇక్కడ? బాగుంది ఫుడ్. వెజ్ నాన్ వెజ్ తీసుకుంటారా? ఎక్కువ వెజ్ తింటాము. వెజ్ తింటారు. ఎలా అనిపిస్తుంది ఫుడ్ అనేది ఇక్కడ? అంటే రోడ్ సైడ్ అందరూ ఎక్కువ, ఇక్కడ స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి కదా, ఇక్కడ బెస్ట్ అనిపించింది? ఎలా అనిపిస్తుంది? ఇక్కడ చాలా ప్లేస్లో తిని చూసాం సార్, అంతా సాటిస్ఫై అనిపించలే. ఓకే, ఇక్కడ బెస్ట్ అనిపించింది. బెస్ట్ ఉంది. ఓకే, నాన్ వెజ్ ఇప్పుడు ట్రై చేశారు ఇక్కడ? చేసాం. ఏం బాగుంది అనిపించింది? చికెన్ ఫ్రై? చికెన్ నాన్ వెజ్ తక్కువ తినేది, తిన్నప్పుడైనా బాగుంది చికెన్. ఓకే, మీరు క్యాబ్ డ్రైవర్ కదా, ఎక్కువ ఇక్కడికే వస్తూ ఉంటారు? రెగ్యులర్గా వస్తాను. మీకు రీజనబుల్ అనిపిస్తుంది కాస్ట్ అనేది ఫుడ్? ఓకే, రీజనబుల్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, చూశారు కదా శిరీష గారి ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి.